కవి సంగమ సంచాలకులు నా మిత్రుడు తమ్ముడు యాకూబ్, వేదిక పైన నాతో పాటు కూర్చున్నటువంటి నా మిత్రుడు ఆత్మీయుడు శ్రీనివాస్ సాటి గారు, మిత్రులారా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కవి సంగమానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను ఈ కవికి మైక్ ఇచ్చి నీ జీవితం గురించి, నీ ప్రయాణం గురించి చెప్పంటే అది చాలా ప్రమాదకరమైన విషయం. అదే చెప్పినట్టు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నట్టు మొదలు పెడితే నా మాట నేను విన్నో నాకు తెలియదు. అందులోకి నాలాంటి వాటి బట్టి నీ ప్రయాణం గురించి చెప్పంటే, కాబట్టి నేను ఆయన చెప్పాను 7:25 నన్ను హెచ్చరించాను. ఇప్పుడు 7:30 క్లోజ్ చేస్తాను. అరగంట అయిపోయింది, లేదు తగ్గించమని తగ్గిస్తాను. నేను 1963లో పుట్టాను. కానీ నా రికార్డు ప్రకారం 62 ఉంటుంది. 63లో పుట్టాను కాబట్టి నాకు ఇప్పుడు 53వ ఏడు నడుస్తుంది. నేను 5 కవితా సంకలనాలు తెచ్చాను. నా మొదటి కవితా సంకలనం కవితా సంపుటి యథార్థం. నా మొదటి కవితా సంపుటి 1986లో నిర్వికల్ప సంగీతం అనే పేరు మీద తీసుకొచ్చాను. ఆ తర్వాత 1995 అంటే 10 ఏళ్ల విరామం తర్వాత ఒంటరి చేల మధ్య ఒక్కతే మనమ్మ అనే పుస్తకం తీసుకొచ్చాను. ఆ తర్వాత మళ్ళా కొంత విరామం తర్వాత పునర్యానం అని ఒక దీర్ఘకావ్యం తీసుకొచ్చాను, వచ్చిన దీర్ఘకావ్యం. తర్వాత కోకిల ప్రవేశించే కాలం అనే పుస్తకం తీసుకొచ్చాను. పోయిన సంవత్సరం నీటి రంగుల చిత్రం అని తీసుకొచ్చాను. ఈ కవితా ప్రయాణంలో నేను నా కవితా ప్రయాణం గురించి, నా సాధన గురించి, నా ప్రస్తుత మనోభావాల గురించి, నా ఇటీవల వచ్చినటువంటి కవితా సంపుటి నీటి రంగుల చిత్రంలో ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రుడు, సాహిత్య ప్రపంచానికి భవిష్యత్తుకి ఒక ఆశాజ్యోతిగా కనబడుతున్నటువంటి ఆదిత్య కొరపాటి నాతో ఇంటర్వ్యూ చేశాడు ఆయన. అవన్నీ అందులో నేను కొంత వివరంగా చర్చించడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ వాటినన్నింటినీ నేను చెప్పాలనుకోవట్లేదు. అలాగే కవిత్వం మీద నా భావాలు ఏమిటి అవన్నీ కూడా చెప్పి ఇక్కడ మీ సమయాన్ని ఎక్కువ తీసుకోవాలనుకోవట్లేదు. తర్వాత నా అనుభవాలు, నాకు సంబంధించిన విషయాలు నేను చాలా విస్తారంగానే రాసుకున్నాను. రకరకాల పుస్తకాల రూపాలు వచ్చాయి కాబట్టి వాటిని కూడా మళ్ళీ నేను చెప్పాలనుకోవట్లేదు. ఇక్కడున్నటువంటి నా మిత్రుడు 20 ఏళ్ల కిందట, 17 ఏళ్ల కిందట నన్ను పెద్ద ఇంటర్వ్యూ చేశాడు. నేను శ్రీశైలంలో ఉండగా అక్కడ కూడా కొన్ని మాటలు మాట్లాడాను. అవి కూడా నేను మళ్ళా పునరుక్తి చేయాలనుకుంటున్నాను. దాదాపు నేను ఎక్కడా మాట్లాడని కొన్ని మాటలు మీతో మాట్లాడాలని. ఇట్లాంటి అవకాశం ప్రధానంగా మీతో నేను మాట్లాడటం కన్నా కూడా నాతో నేను మాట్లాడుకునే అవకాశంగా భావిస్తూ కొన్ని మాటలు నేను మీకు చెప్పాలి అని అనిపించినవి నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, నాకు 17 సంవత్సరాల వయసులో నా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నా ముందు ఒక ఉజ్వలమైనటువంటి కెరీర్ నా ముందు ఉండే. నా ఇంటర్మీడియట్లో నా ఉపాధ్యాయుడు నన్ను సివిల్ సర్వీస్ రాయాలి, ఐఏఎస్ రాయాలి అని చెప్పాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నా ముందు ఒక ఉజ్వలమైన కెరీర్ నా ముందు ఉండేది. నేను సివిల్ సర్వీస్ రాయాలి, ఐఏఎస్ రాయాలి అనుకున్నాను. నేను నా ఉపాధ్యాయుడు చెప్పాడు. అయితే నా కుటుంబ పరిస్థితులు, మా తండ్రి తాలూకు కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనందువల్ల నేనే ఉన్నత చదువులకు వెళ్ళి వాళ్ళ మీద బరువు మోపకూడదని అనుకుని ఏదో మా ప్రాంతంలోనే డిగ్రీ కాలేజీలో చేరాగా నేను కాలేజీకి వెళ్ళే పరిస్థితి నాకు కనబడలేదు. నా 18-19 ఏళ్ల వయసులో నేను కాలేజీకి వెళ్ళి చదువుకునే పరిస్థితి నాకు ఆ కాలేజీలో కనబడలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను చదవడం కూడా ఒక వృధా. అంటే కాలేజీకి వెళ్ళి చదివి నా తల్లిదండ్రులకి నేను బరువుగా మారడం, నా సమయాన్ని వృధాపరచడం. అంత మొదలు ఏదో ఉద్యోగంలో చేరితే నా కుటుంబానికి, మా పెద్ద కుటుంబం 8 మంది పిల్లలం మేము, నాకు 4 చెల్లెళ్ళు. బట్ వాళ్ళందరి తాలూకు మా నాన్న కొంత ఆసరాగా ఉంటానన్న ఉద్దేశం మీద నేను చదువు మానేసి నేను టెలిఫోన్స్లో ఉద్యోగంలో చేరాను.
ఆ ఉద్యోగం వల్ల యథార్థానికి నేను తర్వాత కూడా కష్టపడి నేను సివిల్ సర్వీస్ రాసి ఉండొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ జరిగిన సంఘటన ఏమిటంటే ఆ ఉద్యోగం నాకు రాజమండ్రిలో వచ్చింది. నేను ఏమనుకున్నానంటే కాకినాడలో వస్తే మా అక్క దగ్గర ఉండొచ్చు, మా అన్నతో ఉండొచ్చు, లేదా కుటుంబాన్ని చూడొచ్చు. రాజమండ్రి వెళ్ళినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే తొందరలో ఒక 6 నెలల్లో నేను ట్రాన్స్ఫర్ ఉంటే కాకినాడ వచ్చేద్దామని 1982 సంగతి మాట్లాడతాను, 33 ఏళ్ళ కిందటి విషయం. రాజమండ్రిలో అయితే కాకినాడ వచ్చేవచ్చని అనుకున్నాను. కానీ రాజమండ్రి నుంచి నాకు కాకినాడ ట్రాన్స్ఫర్ అంత సులభంగా అవ్వదని తెలిసింది చేరిన తర్వాత. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆర్ఎస్ సుదర్శనం గారి దగ్గర ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన ఈ ఊళ్ళో సాహిత్య వేదిక అని ఒక సంస్థ ఉంది అంటే, నాకు సాహిత్య సంస్థలతో పడదు సార్, మీరు సాహిత్య సంస్థలు అంటే మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ మీరు ఈ సంస్థకి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే మీరు కంటిన్యూ అవ్వండి, వాళ్ళు మీకు ప్రోత్సాహకరంగా ఉంటారు అన్నారు. అక్కడ కొంతమంది మిత్రులు పూర్తిగా ఒక ఇన్ఫార్మల్ గ్యాదరింగ్గా కలిసి కూర్చుని మాట్లాడుకునేవారు అన్నమాట. నేను 82లో రాజమండ్రి వెళ్ళినవాడిని, 87 దాకా రాజమండ్రిలో ఉన్న 5 సంవత్సరాలు ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు నా జీవితాన్ని సమూలంగా మార్చేసాయి. అవి నాలో చేసినటువంటి మొట్టమొదటి రాసాయనిక చర్య ఏమిటంటే, అంటే కేవలం ఆ సాహిత్య వేదిక బృందం వల్ల అని చెప్పలేను నేను. చాలా ఉన్నాయి అక్కడ. గోదావరి ఉంది, గౌతమి గ్రంథాలయం ఉంది, రాజమండ్రి మట్టి ఉంది, రాజమండ్రి గాలి ఉంది, చాలా ఉన్నాయి. శరభయ్య గారు ఉన్నారు, సుదర్శన్ గారు ఉన్నారు, చాలామంది. ఇదంతా ఒక కంప్లీట్ ఎఫెక్ట్. వాటన్నిటి వల్ల ఏం జరిగిందంటే నాలో జరిగినటువంటిది, నాకు ఫస్ట్ నా కెరీర్ పట్ల యాంబిషన్ పూర్తిగా చచ్చిపోయింది. నేను ఉన్నత ఉద్యోగం చేయాలని కానీ, ఒక ఉన్నతమైన ఏదో సెటిల్ అవ్వాలని కానీ, మామూలుగా ఆ తరం యువకులకి కలిగేటటువంటి యాంబిషన్స్ నాలో నిద్రాణంగా ఉన్నవి, అప్పుడప్పుడే మొలకలు ఎత్తుతున్నవి పూర్తిగా నశించిపోయాను. ఎంత నశించిపోయాయి అంటే నాకు ఏ రకమైనటువంటి కెరీర్ యాంబిషన్ లేని పరిస్థితి ఏర్పడింది. అది ఒకటైతే, రెండోది ఏమైందంటే సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం, ఈ రెండింటి పట్ల విపరీతమైన ప్రేమ అంకురించింది. నేను పుట్టడమే కవిగా పుట్టాను, నా కవిత్వాన్ని ప్రేమించానని నేను చెప్పలేను. కవిత్వం వినుండొచ్చు నేను చిన్నప్పుడు, కొంతమంది జీవితం అంతా కూడా కవిత్వం వింటూ ఉండొచ్చు, గొప్ప కవిత్వారాధకులుగా ఉండొచ్చు, కానీ వాళ్ళ లైఫ్లో యాంబిషన్స్ నశించిపోతాయని చెప్పలేను. కానీ నాకు అట్లా జరిగింది. అది జరిగినందువల్ల ఏమైందంటే ఆ తర్వాత నేను దురదృష్టవశాత్తు నేను ప్రభుత్వ సర్వీస్లోకి రావడం, గత 28 ఏళ్ళుగా నేను ప్రభుత్వ సర్వీస్లో ఉండడం అనేది అది వేరే విషయం. ఉన్నాను అంటే ఉన్నాను, అది నా యాంబిషన్ ఎక్కడా కూడా మొలకెత్తనివ్వలేదు, నా యాంబిషన్ కంటిన్యూ కానివ్వలేదు. పైగా నాకు కలిగిన సహాయం ఏమిటంటే కవిత్వం పట్ల అప్పటికే నేను ప్రేమతో పడ్డాను కాబట్టి ఆ మొదటి ప్రేమ నన్ను నా ఉద్యోగ జీవితం నుంచి కాపాడుతుంది. నేను పిచ్చివాడిని కాకుండా, భ్రష్టుని కాకుండా, ఒక దుర్మార్గుని కాకుండా, ఒక నా చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని పీల్చే ఒక జలగని కాకుండా బతకడానికి నాకు కవిత్వమే నాకు ఒక రక్షగా నిలబడుతూ వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో రాజమండ్రిలో నాలో జరిగినటువంటి మార్పు, అది బహుశా నా లోపల ఉండుండాలి, నాలో అట్లాంటి ఒక వెతుకులాట ఉండుండాలి. దాన్ని నా రాజమండ్రి జీవితం నాకు బాగా సహాయపడి ఉండాలి. ఆ వెతుకులాట ఏమిటని నేను ఆలోచించుకుంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను పుట్టిన ఊరు మాది గిరిజన గ్రామం, మా తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం సరిహద్దుల్లో ఉంటుంది. సీతారామరాజు తిరుగుబాటు చేసిన ప్రాంతం అది. మా ఊరు శరభవరం, ఆ ఊరు పేరు. ఆ ఊరు జనాభా ఇప్పటికి కూడా 600 మించి ఉండదు, ఒక 100 ఇళ్ళు మించి ఉండదు. ఆ ఊరు కొండ వారం ఉంటుంది, మా ఇల్లు కొండ వారం ఉంటుంది. మా ఇంటి వెనక పెరడంతా కూడా కొండ అనమాట. మా ఇంటి వెనక తలుపు తెలిస్తే కొండ కనపడుతుంది, అడవి కనపడుతుంది. కొండ అంటే కొండ మాత్రమే కదా, అడవి. మా ఊరు చుట్టూ అడవి, ఊరు చుట్టూ కొండలు. ఊరికి ఒకవైపు ఏరు ఉంటుంది, మరొక వైపు చాపరాయి ఉంటుంది. నేను పుట్టినప్పటి నుంచి 9వ ఏట దాకా మా ఊళ్ళో ఉన్నాను. 9వ ఏట నేను మా ఊరు వదిలిపెట్టి చదువు కోసమని ఇక్కడ గుంటూరు జిల్లాలో తాడికొండ వెళ్ళాను. ఇది నా జీవితంలో సంబంధించిన ఒక పెద్ద సంఘటన. అదేంటంటే నాకు తెలియదు, నాకు నా ఊరితో అంత అనుబంధం ఉంది అని. నేను 9 ఏళ్ళకి మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిన వాడిని తిరిగి మళ్ళీ నేను మా ఊరు వెళ్ళలేదని మా ఊళ్ళో ఉండలేదు, ఇప్పుడు చూడడానికి వెళ్ళడం లేదు. ఇది నాకేమైందంటే, ఇది నాలో ఒక అపారమైన హోమ్ సిక్నెస్ క్రియేట్ చేసింది. నాకు మా స్కూల్కి వెళ్ళి చదువుకున్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, తెల్లవారినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, అన్ని వేళలా కూడా నాకు మా ఊరు, ఆ కొండలు, ఆ అడవి, ఆ నక్షత్రాలు, ఆ పండగలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతం కాబట్టి చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది.
ఇవే నా నాకు చాలా హోమ్ సిక్నెస్ క్రియేట్ చేశాయి అనమాట. నాకు ఎప్పుడు కూడా నా మనసు ఏమిటంటే కళ్ళు మూసుకుంటే ఆ ఊరు, ఆ అడవి, వసంతకాలపు అడవి, ఆ శీతాకాలపు పొగమంచు, ఆ వానాకాలపు ముసురు, ఇదే నా కళ్ళ ముందు కదులుతూ ఉండేది అనమాట. నేను బాగా చదువుకునేవాడిని, మంచి స్టూడెంట్ని, మంచి మార్కులు తెచ్చుకునేవాడిని, చాలా ప్రతిభావంతుడిగా ఉండేవాడిని. కానీ అది హాఫ్ ఆఫ్ మై లైఫ్. ఇంకా చెప్పాలంటే నా ఉపరితల జీవితం. లోపల నా అంతరంగంలో ఆ హోమ్ సిక్ చైల్డ్ ఎప్పుడూ ఉండేవాడు. బెంగ పెట్టుకుని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉంటే మోచేతిని చెంపక ఆంచుకుని అలాగ ఆ ఊరిని మాత్రమే తలుచుకునే పిల్లవాడు ఉండేవాడు. బహుశా ఆ పిల్లవాడిని రాజమండ్రి జీవితం పట్టుకుని ఆ పిల్లవాడిని ఎక్కువ ఇట్ అడ్రస్ దట్ చైల్డ్, దట్ హోమ్ సిక్ చైల్డ్, దట్ ఇన్నసెంట్ చైల్డ్. అయితే దీనికి విరుద్ధంగా మరొక బలమైన శక్తి నా మీద పనిచేయడం మొదలుపెట్టాను. అదేమిటంటే, నేను రాజమండ్రిలో 80ల ప్రారంభంలో రాజమండ్రిలో ఉన్నాను. మీ అందరికీ తెలుసు, 70ల్లో తెలుగు సాహిత్యంలో చాలా చాలా బలమైనటువంటి కవిత్వం, విప్లవ కవిత్వం వచ్చింది. 70లు కల్లోల దశాబ్దంగా పేరు పొందాయి. 80ల ప్రారంభంలో మా ప్రాంతంలో పీపుల్స్ వార్ ఉద్యమం పాల్గొనడం మొదలుపెట్టింది. 80ల మొదట్లో నేను గద్దర్ పాటలు విన్నాను, నేను చెరబండరాజు కవిత్వం చదివాను నేను. మరి రాజమండ్రి మిత్రులు ప్రజాస్వామిక వాతావరణంలో చర్చలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా బలమైనటువంటి వామపక్ష దృక్పథం, ఒక సమూలమైనటువంటి మార్పు తేవాలనే దృక్పథం వాళ్ళల్లో ఉండేది. వాళ్ళు ఏమనేవారంటే, కవిత్వం రాయటం అని అంటే ఒక సామాజికమైనటువంటి ప్రయోజనం కోసం, సామాజికమైన ఉద్దేశం కోసం రాయాలి అని చెప్పేవారు. కానీ నాకు సామాజికమైన ఉద్దేశం కోసం, సామాజికమైన ప్రయోజనం కోసం రాయడం కోసం నేను కవిని కావాలనుకోలేదు. అసలు దట్ పోయిట్రీ నెవర్ అడ్రస్ ద సోషల్ పర్సనాలిటీ ఇన్ మీ. నేను సామాజికంగా ఏదైనా చేయాలి అనుకుంటే నేను ఒక అఫీషియల్ కెరీర్ మీదనే ఆలోచన చేస్తుండేవాడిని. ఆ పొయిట్రీ నన్ను సమీపించిందే, నన్ను చేరవచ్చిందే సమాజంతో సంబంధం ఏంటి, సమాజానికి దూరమైనటువంటి అసామాజికం కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్ యాంటీ సోషల్ ఆర్ సోషల్ పర్సన్, సంబడి హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్. ఆ మనిషికి ఒక ప్రకృతి ఉంది, ఒక అడవి ఉంది, ఒక కళ ఉంది, ఒక పారడైజ్ ఉంది, దానికి సంబంధించిన పిల్లవాడు. ఆ పిల్లవాడు పొయిట్రీ రాసుకుంటున్నాడు. కానీ చుట్టూ ఉన్న మిత్రులు, హితైషులు, స్నేహితులు ఏం చెప్పేవారంటే, నీ పొయిట్రీలో చెట్లు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, అవి ఎక్కడున్నాయి బయట ప్రపంచంలో చెప్పండి, అవి లేవు కదా, మీరు ఇంకా అలా రాస్తే ఎట్లాగా అనేవారు. ఇది నాకు ఒక పెద్ద ప్రెషర్ అయిపోయింది. నాకు వాళ్ళు కావాలి, నాకు ఆ మిత్రులు కావాలి. నాకు సాయంకాలం అవగానే ఆఫీస్ నుంచి పరిగెత్తుకుని సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని నేను. వాళ్ళతో గంట తరబడి కూర్చొని మాట్లాడేవాడిని నేను. రాత్రి 2:00కో 3:00కో ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇంటికి ఒక్కడనే ఉండేవాడిని రూమ్లో నేను. కానీ ఎంత సంతోషం కలిగించేదో వాళ్ళని విడిచిపెట్టేప్పుడు అంత దుఃఖం కలిగింది. ఎందుకంటే వాళ్ళు నా మనసును అపారమైన అశాంతితో నింపేవారు. ఆ అశాంతి ఏమిటంటే, నేను రాస్తున్నది పొయిట్రీ కాదు, ఈనాటి సమాజానికి కావాల్సిన కవిత్వం ఇది కాదు, ఇది కాదు ప్రజలు కోరుకుంటున్నది, నువ్వు కవిగా చేయవలసి ఇది కాదు, ఇదే పదే పదే వాళ్ళు చెప్తుండేవారు. అంటే అందరూ వామపక్ష ఉద్యమాల గురించి మాట్లాడారు కాదు, ప్రధానంగా వాళ్ళు నా తాలూ కళతోటి, నా తాలూ కన్నీళ్లతోటి వాళ్ళు మమేకమయ్యేవారు కాదు. కానీ వాళ్ళందరూ నాకు ఇష్టమైన వాళ్ళు, ప్రేమికులు, స్నేహితులు. ఇది నాలో చాలా అంతఃసంఘర్షణ గురి చేసింది. ఆ అంతఃసంఘర్షణ అంతా కూడా నేను నిరూపణ సంగీతం పేరు మీద పుస్తకం తీసుకొచ్చాను. ఈ పుస్తకం తీసుకొచ్చినప్పుడు నాకు ఒక పెద్ద సమస్య ఏమైందంటే, నేను కూడా బాగా కవిత్వం చదివాను, నేను కూడా కవిత్వాన్ని అర్థం చేసుకోగలను. అంటే నా ఎరుడిషన్ నేను ప్రూవ్ చేసుకుంటే తప్ప నేను రాస్తున్న కవిత్వ వస్తువుని నేను సమర్థించుకోలేను అనే ఒక నమ్మకం నాకు కలిగింది అనమాట. అంటే నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా తెలుసు అని చెప్తే తప్ప నేను రాస్తున్న పోయిట్రీకి విలువ కలగదేమో అనే భావన నాకు కలిగింది. అందుకని ఏం చేశానంటే, ఈ పుస్తకంలో నా కవితలు ఒక 80 కవితలు పెట్టి ఒక 30 కవితల దాకా అనువాదాలు పెట్టాను. ప్రపంచ సాహిత్యం నుంచి ఉత్తమ కవితలను చెప్పదగిన అనువాదాలు చేసి పెట్టాను. ఒక అనువాదం చేయడమే కాకుండా ప్రతి అనువాదానికి ఒక పారాగ్రాఫ్ రాశాను. నా రాయడంలో నా ఉద్దేశం ఏంటంటే, చూడండి, నేను ప్రపంచ సాహిత్యం చదివాను, ప్రపంచ కవిత్వం చదివాను, మీరు చదవని, మీకు తెలియనటువంటి కవులు, రాజమండ్రి మిత్రులకి తెలియని కవులు జార్జ్ సెఫరస్, లోర్కా, వీళ్ళందరినీ పట్టుకుని వచ్చి నేను రాశాను, చూడండి ఇది నాకు తెలుసుకొని. ఈ పుస్తకం వచ్చే ముందు మోహన్ ప్రసాద్ నాతో ఒక మాట ఏమన్నాడంటే, మీరు ట్రాన్స్లేషన్స్ లేకుండా వేయండి, వేస్తే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. మోహన్ ప్రసాద్ చాలా కరెక్ట్. కానీ నాకు అది నా సమ్మత కాదు. ఎందుకంటే నాకు ఐ వాంట్ టు ప్రూవ్. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే,
ఒక స్ట్రక్చర్కి సపోర్టింగ్ స్ట్రక్చర్ లాగా ఎంత ఎరుడిస్ట్ ఉందన్నమాట. వీడికి పోయిటరీ అంటే తెలుసు అనమాట, వీడి కవిత్వం చదివాడు అనమాట. అయినా ఇలా కవిత్వం రాస్తున్నా అంటే ఇందులో ఏదో విలువ ఉంది అని అనుకుంటారు. ఐ డోంట్ నో, మేబీ ఐ వాజ్ ఇన్నోసెంట్, మేబీ ఐ ఇంటెలిజెంట్, తెలియదు. ఏమైతేనే ఈ మొదటి పుస్తకం వచ్చింది. ఈ మొదటి పుస్తకం నాకు సాహిత్య ప్రపంచంలో విజిటింగ్ కార్డుగా మారింది. ఈ పుస్తకానికి నాకు లభించిన స్పందన అపురూపమైన స్పందన లభించింది. దాశరథి కృష్ణమాచార్య గారు ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రభలో సమీక్షిస్తూ నాకు ఒక ఉత్తరం రాశారు. మీతో కలిసి గోదావరిలో నౌకా విహారం చేయాలని. వడ్డెన చండీదాస్ గారి పుస్తకం చదివి సుదర్శన్ గారికి లెటర్ రాశారు. ఎవరో వీరభద్రుడు గారు రాజమండ్రి నుంచి పంపించారు. చాలా అద్భుతంగా ఉంది. అజంతా ఈ పుస్తకం చదివి అద్భుతం, మరొక మాట లేదు అని రాశారు. శ్రీకాంత్ శర్మ ఈ పుస్తకం మీద హాఫ్ ఏ పేజ్ రివ్యూ చేశాడు. ఏమైతేనే ఈ పుస్తకం నేను నాకు నా సమస్య ఏమంటే నేను రాస్తుంది కూడా కవిత్వమే అనాలి అని, నా బాధను కూడా 10 మంది కవిత్వం అనాలి అని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యువ కవులు మొదటిసారి కవిత్వం రాస్తున్న వాడికి ఈ సమస్య ఎంత ఉంటుంది. అందుకే నేను దీనికి వివరంగా చెప్తున్నాను. 30 ఏళ్ల కిందట అనుభవించిన ఈ ధర్మ, ఈ స్ట్రగుల్ అంటే నేను పాటించిన పద్ధతి ఏమిటంటే నేను ప్రచారం చేసుకునే శక్తి నాకు లేదు. పత్రికలకి పంపిస్తే వేసేవారు కాదు. కాబట్టి నాకున్న ఈ పుస్తకానికి కూడా సగం డబ్బులు గవర్నమెంట్ ఇచ్చి సగం డబ్బులు నా మిత్రుడు ఇచ్చాడు. ఈ పుస్తక ఆవిష్కరణకైన డబ్బులు నా మిత్రుడు సాయం చేశాడు. నాకు డబ్బు లేదు, ఏ విధమైన మంది మార్పులు లేదు. నాకున్న ఏకైక సరంజామా టు సపోర్ట్ మై సెల్ఫ్, టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఈజ్ మై ఎరుడిషన్. ఆ 23 ఏళ్ల వయసులో నేను గౌతమి గ్రంథాలు అంతా చదివి నమిలి దానంతా ఇందులో రాసి ఓకే అని అనిపించాలి. సాధారణంగా ఏమవుతుందంటే ఇట్లా కవిత్వం రాసిన వాళ్ళు ఇలా కవితా సంకలనం వేసిన తర్వాత దాదాపు జరిగేది ఏంటంటే ఇక వాళ్ళు మళ్ళీ రెండో సంకలనం వేయరు. ఎందుకంటే అయిపోయింది, వాళ్ళు ఏది ఆశించారో ఏది కోరుకున్నారో అది అయిపోయింది. దాదాపుగా నాకు అట్లాంటి ఫెటల్ పరిస్థితి నాకుడే. ఆ తర్వాత నాకేమైందంటే ఇక నాకు ఒక ముద్ర లభించింది కదా, నన్ను కూడా కవి అనుకుంటున్నారు కదా అన్న ఉద్దేశంతో నేను చాలా విస్తారంగా కవిత్వం రాయాలి అన్నటువంటి చాలా పెద్ద కావ్యం రాయాలని ఏ కావ్యం రాయడం మానేసి అప్పుడు కొన్ని కవితలు రాశాను నేను. ఆ కవితలన్నీ కలిసి ఒంటరి చేల మధ్య మొక్కతే మనమ్మ అని పుస్తకం 95లో తీసుకొచ్చాను. దీనికి కృష్ణారావు గారు ముందు మాట రాశారు. ఈ కవితకి కొంతమంది మిత్రులు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో ఇది చాలా అత్యుత్తమ కవిత అని రాసిన వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు. వాళ్ళ దృష్టిలో ఇది నా తాలూకు బెస్ట్ పోయిట్. వాసు అని ఒక ఆయన ఉన్నాడు, మనకు తెలిసి న్యాయపతి శ్రీనివాసరావు, బెంగళూరులో ఉంటాడు. ఈ పుస్తకం చదివి నన్ను ఒక రోజు తగిరాల సుబ్బారావు గారి ఇంట్లో సమాంతం కావలించుకుని పైకి వేశాడు. ఆయన దృష్టిలో ఇప్పటికీ నేను రాసిన పోయిట్లే చాలా గొప్ప పోయిట్లని. ఇది అయిన తర్వాత చాలా కాలం మళ్ళీ చాలా నిశ్శబ్దం ఏర్పడింది. ఒకరోజు నా మిత్రుడు ఎంఎస్కో విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒక దీర్ఘకావ్యం రాయాలనుకుంటున్నానండి. ఎంత రాయాలనుకుంటున్నారు దీర్ఘకావ్యం మీరు అన్నాడు. వచ్చిన కవిత్వంలో దీర్ఘకావ్యం అంటలేదు, నా ప్రయాణం మొత్తం రాయాలనుకుంటున్నాను. ఒక ఆయన నికోస్ కజెంటికస్ అని గ్రీక్ పోయెట్ 33,000 పంక్తులు ఆధునిక కావ్యం రాశాడు. నేను కనీసం ఒక 1000 ఏళ్ళు యాక్ట్ చేసి 34,000 రాద్దాం అనుకుంటాను. అంటే ఎన్ని పేజీలు అవుతుంది? 1000 పేజీలు, 34,000 రాద్దాం అనుకుంటాను. పేజీకి 30 చెప్పుకుని చూస్తే కనీసం ఒక 1000 పేజీలు అవుతుంది అని. 1500 పేజీలే నేను వేస్తాను అన్నాడు కదా. ఒక ప్రచురణకర్త దొరికాడు కదా అనే ఉద్దేశం మీద ఒక దీర్ఘకావ్యం రాయడం మొదలుపెట్టాను. అయితే ఆ ప్రచురణకర్త ఏం చెప్పాడంటే మీరు ఫలానా తారీఖులోకి ఇస్తేనే అది వేస్తాను, అదే దిగినని చెప్పాడు. సో 5,600 పంక్తులతోటి ఈ సుదీర్ఘమైనటువంటి, బహుశా నాకు తెలిసి తెలుగు వచ్చిన కవిత్వంలో అత్యంత సుదీర్ఘమైన దీర్ఘకావ్యం ఇదే నాకు తెలిసి. తర్వాత నేను 2009కి వచ్చేటప్పటికి పూర్తిగా ఒక కవి జీవితం అంతా ఏం వెతుక్కుంటాడంటే, కవికే కాదు ఈ సమస్య చిత్రకారులు కూడా ఉంది. ఈరోజు ప్రపంచమంతా కొనియాడే వాంగో లైఫ్ అంతా కూడా నేను చిత్రకారుణ్ణేనా అనే సెల్ఫ్ డౌట్తోనే గడిపాడు. ఈ ప్రతి చిత్రకారుడికి, కళాకారుడికి ఈ సమస్య ఉంటుంది. నేను నిజంగా కళాకారుడు, నేను నిజంగా కవినేనా, నేను నిజంగా చిత్రకారుణ్ణేనా? ఏదో కొద్దిగా నా తాలూకు ఆరాటం స్థిమితపడడం మొదలైన తర్వాత మొదటిసారి ధైర్యంగా మరి ఏ రకమైనటువంటి పొరపచ్చాలకు పోకుండా రాసిన పుస్తకం కోకిల ప్రవేశించారు. ఇక్కడికి వచ్చాడు, నాకు స్థిమితపడ్డాడు. ఇది నా దారి, ఇది నా గొంతు. నేను కోకిళ్ళని, చెట్లని, చిగుళ్ళని, మొక్కల్ని, అడవిని, ఆకాశాన్ని ప్రేమిస్తాను. వాటి కోసమే బతుకుతాను, వాటి గురించే రాస్తాను. ఇందులో ప్రపంచం లేకపోనివ్వు, 10 మందికి ఇందులో తమ ప్రతిబింబాలు కనిపించకపోనివ్వు. ఇది నా జీవితం, ఇది నాది. ఇది నేను రాయకపోతే నన్ను ఎవరు ఉరి తీయను.
నాకు దేశ బహిష్కార శిక్ష విధించరు, నా ఉద్యోగంలో ఇంక్రిమెంట్ రాకుండా పోదు. దిస్ ఐ డూ ఎక్స్ట్రీమ్లీ ఫర్ మై సెల్ఫ్. నా కోసం నేను చేస్తాను. నేను బతికి ఉన్నానని చెప్పుకోవడం కోసం, నన్ను నేను నిలబెట్టుకోవడం కోసం, నన్ను నేను కాపాడుకోవడం కోసం, నాకు నేను చేరువుగా ఉండడం కోసం చేసే పని ఇది అన్న నమ్మకం కలిగిన తర్వాత ఈ చిన్న పుస్తకం తీసుకొచ్చాను. ఇది నాకు అపారమైన సంతృప్తి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఈ పుస్తకాన్ని నేనే బొమ్మ వేస్తున్నాను, నేనే రాస్తున్నాను, నేనే పంచిపెట్టుకున్నాను. ఈ పుస్తకం వేసిన తర్వాత నాకు జీవితంలో నిజంగా యాంబిషన్ అనేది పోయిందని చెప్పి ఈ పుస్తకం వేసినందుకు అంతవరకు కవిగా బతకాలి అన్న యాంబిషన్ కూడా కొంత ఉండేది, అది కూడా పోయింది. అప్పుడు ఫైనల్లీ 2009 నుంచి 2014 దాకా ఈ పోయమ్స్ పూర్తిగా చాలామంది ఫేస్బుక్ మిత్రులకి పరిచయమైన కవితలేవి. ఇది స్థూలంగా నా ప్రయాణం. అంటే అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా జీవితంలో అర్ధ శతాబ్దం గడిచిన జీవితంలో ఒక జీవితం అంతా నాది కాదు. అది అందులో ప్రయోజనకరంగా జీవించాను, సార్థకంగా జీవించాను, మరొకరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా జీవించాను అంటే మంచిది. ఐఎమ్ నాట్ రియల్లీ ప్రౌడ్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు డిజోన్ ద హోల్ లైఫ్. హాఫ్ ఆఫ్ మై లైఫ్, ద పబ్లిక్ లైఫ్ ఈజ్ నాట్ మై లైఫ్. ఇఫ్ సంబడీ సేస్ ఈ లైఫ్ నీది కాదు అని చెప్పినప్పుడు నాకు ఏ విధంగా చింత లేదు. రిమైనింగ్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ అంటే నా ఇల్లు, భార్య, పిల్లలు కాదు, నాది, నా ఆత్మ జీవితం. ఎందుకు పుట్టినో తెలియదు, ఎక్కడో పుట్టాను, ఎందుకు ఏమవుతానో తెలియదు, కొన్నేళ్ళ తర్వాత ఎక్కడుంటానో నేను తెలియదు. కానీ కొన్నాళ్ళు ఈ ప్రపంచం నేను బతికాను, ఈ అందాలు నేను చూశాను, ఈ మనుషుల్ని చూశాను, నేను గొప్ప కవులు చదువుకున్నాను, నేను గొప్ప విషయాలు తెలుసుకున్నాను. నేను ఇది ఈ సంతోషాన్ని నన్ను ఇక్కడ పుట్టినందుకు, ఇక్కడ పెరిగిన వాళ్ళ ఇంటికి వెళ్తాం, మిమ్మల్ని పిలుస్తాడు గృహస్థు, మీకు అన్నం పెడతాడు, కడుపు నిండా అన్నం పెడతాడు, సంతోషంగా పెడతాడు. మీరు వచ్చేటప్పుడు మీరు తృప్తిని ఎక్స్ప్రెస్ చేస్తారు. అవును, చాలా బాగుందండి, బాగా గడిపేమండి అంటారు. బహుశా నేను ఈ జీవితంలో ఈ ప్రపంచంలో పుట్టినందుకు, బతికినందుకు, దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్. ఠాగూర్ అంటాడు, ఈ ఉత్సవానికి వచ్చాను, ఇక్కడ గడిపాను, నా వంతు వాద్యం నేను వాయించాను, ఇక ముగించి నీ దగ్గర కూర్చుంటాను అంటే గీతాంజలి. నేను అట్లాగే ఇక్కడ పుట్టినందుకు, ఈ ప్రపంచానికి వచ్చినందుకు ఇది నేను చేశాను. ఈ మధ్య ఒక ఆయన మార్క్ నెపో అనే కవి, ఆయన ఒక క్యాన్సర్ పేషెంట్, క్యాన్సర్ నుంచి బయటపడతాను అనుకోలేదు, బయటపడ్డ కవిత్వం రాశాడు. ఆ పుస్తకం రెడ్యూస్ టు జాయ్, అదే ఆ పుస్తకం పేరు. ఆయన ఏమన్నా అంటే హిస్ హోల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అల్టిమేట్లీ రెడ్యూస్ టు జాయ్. చూడండి, ఆ రెడ్యూస్ టు జాయ్ అనే పుస్తకం రాశాడు. ఒక చచ్చిపోవలసిన మనిషి బతికిన తర్వాత ఎట్లా రాస్తాడో మీరు చెప్పచ్చు. అయితే అందులో ఆయన జోసెఫ్ క్యాంబెల్ అని ఆయన రాసిన ఒక వాక్యాన్ని కోట్ చేశాడు. క్యాంబెల్ అన్నట్ట, మన అందరం అంటాము వీ సీక్ మీనింగ్ ఫర్ లైఫ్ అంటాము. యాక్చువల్లీ వీ డోంట్ సీక్ మీనింగ్ ఫర్ లైఫ్. యాక్చువల్లీ వీ డోంట్ సీక్ మీనింగ్ ఫర్ లైఫ్. వాట్ వీ యాక్చువల్లీ సీక్ ఫర్ ఈజ్ ఫర్ ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఎ లైఫ్. మనందరం వెతుక్కునేది ఏంటంటే బతికి ఉన్నామన్న భావన మనకు. ఆ బతికి ఉన్నామన్న భావన మనకు కలిగిన ప్రతి సందర్భం కూడా ఆ గ్రాటిట్యూడ్, ఎస్ ఐ ఫెల్ట్ దట్ ఐ మై లైఫ్, నాకేదో ఆ జీవించి ఉన్నాను, సజీవంగా ఉన్నాను భావన నాకు కలిగింది. ఆ కలిగిన వెంటనే ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి నేను పోయిటరీ రాశాను. ఈరోజు మీరు నన్ను ఇక్కడ పిలిచి నన్ను మాట్లాడమని అడిగినందుకు నాకు కలిగిన సంతోషం ఏంటంటే, మీరు నాకు ఆ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇచ్చారని అనుకుంటూ ఒక 3 కవితలు మాత్రం వినిపించి ముగిస్తాను. నేను మొట్టమొదటిది నిర్వికల్ప సంగీతంలో నిర్వికల్ప సంగీతం అనే పేరు కలిగిన కవిత. ఇది 1983లో రాశాను. ఈ లేత వీణ మీద ఎప్పుడు ఏ రాగాన్ని శృతి చెయ్యాలో నీకు తెలుసు. నీ అగాధమైన అంతరంగంలోని ఏ సంకల్పమో గొప్ప గీతంగా ఈ లోకమంతటా మోగుతుంది. తన తీక్ష్ణమైన సునిశితత్వానికి తానే కదిలి వణికిపోయి నీ సంగీతం బేరగా నిన్ను చూస్తుంది. అప్రత్యాశితంగా దైవలికే నీ కళ్ళు ఎటో చూస్తుంటాయి. నీ సంగీత జీవనార్తి నీ నిశ్శబ్దాన్ని తాకి నీ చుట్టూ విఫలంగా పరుచుకుంటుంది. ఒళ్ళెరగని ఆవేశం నుంచి హఠాత్తుగా ఉలికిపడినప్పుడు కన్నీటి జాలు తప్ప మరేమీ మిగలదు. ఏ దూర మలయా దేశాల రబ్బరు తరుకాండాలో పాలు ఒలికిస్తాయి. వెనక ముందు తెలియని కారణాల నిష్ప్రయోజనం మధ్య కన్నీరు నీ నైవేద్యంగా పేరుకుంటుంది. నేను హఠాత్తుగా నీ నుంచి వేరే నిన్ను ప్రశ్నిస్తాను. అర్ధరాత్రి వానతుంపరలో నదీ తీరాన జీవితపు నిరర్థకత బోధపడినప్పుడు నా కన్నీటి సంపద విలువ నన్ను ధైర్యంగా నిలుపుతుంది. ఒక్కడిని నా గది తలుపులు తెరుచుకున్నప్పుడు నిశ్చల చిత్రం లాంటి ఆ గది మానస సరోవరంలా చెరదీస్తుంది.
హాయైన హిమాలయ పవనంలా నా పైన నేనే ఆనందంగా సుగంధం వర్షించుకుంటాను. నీ దివ్యహస్తాల్లో ఈ లేత వీణ ఒత్తిగ్గా అలానే శబ్దం నిశ్శబ్దమై నీ సంగీతం నీలోకే ప్రవహిస్తుంది. అలసిన నా కన్రెప్పలపైన ఒక సుకుమార వేదనానుభూతి నందివర్ధనం పువ్వులా నిలుస్తుంది. రెండో కవిత ఒంటరి చేల మధ్య ఒక్కతే మన అమ్మలో నెల్సన్ మండేలా భారతదేశానికి వచ్చినప్పుడు రాసిన ఒక కవిత. ఈరోజు ఎంత ప్రియమైన రోజు, ఈరోజు నువ్వు నా దేశానికి వచ్చావు. పళ్ళతో, పాటలతో, నవ్వులతో, నాట్యాలతో నీకు మా వాడు స్వాగతం పలుకుతారు. చిట్లిన వీపుతో, వంగిన నడుంతో, బరువెక్కిన వదనంతో దూరం నుంచే మేమంతా మా పొలాల్లోంచి, వీధుల్లోంచి నీ రాక గురించి కుతూహలంగా, గర్వంగా, ధైర్యంగా తలుచుకుంటాం. ఈరోజు నువ్వు భారతదేశానికి వచ్చావని దక్షిణాఫ్రికా సంతోషపడుతుంది. ఈరోజు నువ్వు భారతదేశానికి వచ్చావని ప్రపంచం కళ్ళప్పగించుకుని చూస్తుంది. ఈరోజు నువ్వు భారతదేశానికి వచ్చావని అమెరికా వగైరా అణురాజ్య క్షిపణులన్నీ అసహనంగా కుములుతాయి. 1915లో బొంబాయి ఓడరేవులో మోహన్ దాస్ గాంధీ దిగినప్పుడు ఆయన చేతుల్లో స్వాతంత్ర సందేశాన్ని పంపింది దక్షిణాఫ్రికా. ఇన్నేళ్లు పట్టింది మళ్ళా స్వేచ్ఛా సందేశం వినడానికి ఈ దేశానికి. ఈరోజు నిజంగా ప్రియమైన రోజు. కంపిస్తున్న అడుగులతో నువ్వు నా నేల మీద అడుగు పెట్టావు. దురాధిక్యతని సహించని వినమ్ర శిరస్సుతో. 27 ఏళ్ల పాటు జైల్లో ఉన్నావన్న ఒకే ఒక్క ఆశ్చర్యం తప్ప మా ప్రభుత్వాది నేతలకు నువ్వు మరేమీ కావు. జైలు నిర్మించడమే తప్ప జైలు తెలియని వాళ్ళకి ఈ 2 రోజులు నువ్వొక గర్వకారణమైన బందీవి. మరక లేకుండా తళతళ మెరిసే డ్రాయింగ్ రూమ్ బల్లలపైన మోచేతులు ఆంచి నీతో సంభాషించే అదృష్టం నోచుకున్న ఆ గాడిదలకి నువ్వు ఏమీ అర్థం కావు. నువ్వు ఆ గదుల్లోంచి బయటకు రాగానే ప్రకాశవంతమైన నీ నేత్రాల మహాశయపు ధగధగలు కదిలిపోతాయి. నువ్వు చూసిన దేశం నా దేశం కాదు. నీకు నా అసలైన దేశాన్ని చూపించాలని ఉంది. ఉక్కతో, చెమటతో కిక్కిరిసిన బస్సు టాపు పైన కణకణలాడే ఎండలో రైతుల మధ్య, పులిల మధ్య, దళారీల మధ్య చోటు కోసం కిక్కిరిసిన ధూళిలో నిన్ను నా ఊరు తీసుకువెళ్లాలని ఉంది. పండినవి, పండనివి అయినా నాకెంతో ప్రియమైనవి, అన్నం పెట్టేవి నా ఊరి పొలాలకి అడ్డం పడి నిన్ను తీసుకువెళ్లాలని ఉంది. లేగ కూనలు, తూనీగలు, తెల్ల మబ్బులు తారట్లాడుతుంటే బావిగట్టు పైన చిందే నవ్వుల చిలకరింపుల్లో మెరిసే పాదాల వెంబడి సన్నని కాలిబాట మించే నా ఇంటితో పట్టాలని ఉంది. వానకు తడుస్తున్న ఇంటి చూరు కింద కట్టెల పొయ్యిలో పొగని ఊదుతో మా అమ్మ నువ్వొస్తే తన సొంత అన్న వచ్చినట్టుగా సంతోషిస్తుంది. పక్క చిక్కినవి నీ దేశంలోలాగే నా దేశంలోనివి ఆవులు, గేదెలు, మేకలు. వాటిని చూస్తూ నువ్వు ఎంత ఆదరంగా పరవశిస్తావో చూడాలని ఉంది. టాటాకు ఇళ్ల గుడిసెలు, నిట్రాతి గూళ్ళు, పోపురుగడ్డి వాసలు, పేడ అలికిన అరుగులు, ఎర్రమట్టి మిద్దెలు. ఆ ఇళ్ళను చూడగానే నా ఆఫ్రికా అంటూ అరుస్తావేమోనని ఆశగా ఉలిక్కి పడతాను. దేవుడు లాంటి ఒక మనిషిని మీ మధ్యకి తెచ్చానర్రా అని మా వాళ్లకు చెప్పబోతే ఇతను మాలాంటి మనిషే, రైతు, కూలీ, కమ్యూనిస్టు అంటారు మా వాళ్ళు. ఈ పునర్యానంలో చాలా కవిత్వంగా ఒక చిన్న పోయం మాత్రమే వినిపించాను. తిండి లేని పిల్లలున్న గ్రామాల్లో, ఇందులో ఒక అధ్యాయం అంతా కూడా సమాజం గురించి కూడా చెప్పాలి కదా. తిండి లేని పిల్లలున్న గ్రామాల్లో పువ్వులు నల్లగా ఉంటాయి. పిల్లలకు తిండి లేని గ్రామాల్లో చెట్లు రాళ్లల్లా ఉంటాయి. తిండి లేని పిల్లలున్న దేశాల్లో పాలు నల్లగా ఉంటాయి. పిల్లలకు తిండి లేని దేశాల్లో రొట్టెలు రాళ్లల్లా ఉంటాయి. తిండి లేని పిల్లలున్న లోకంలో పాటలు నల్లగా ఉంటాయి. పిల్లలకు తిండి లేని లోకంలో మాటలు రాళ్లల్లా ఉంటాయి. శత్రువుని బయట వధించాలన్నారు కొందరు, కాదు లోపల వధించాలన్నారు కొందరు. శత్రువును మానవత్వంతో జయించాలన్నారు కొందరు, కాదు పశువుని పశుత్వమే లొంగతీస్తుందన్నారు కొందరు.
శత్రువుని ఆయుధాలతో హతమార్చాలన్నారు కొందరు, ఆయుధాలు శత్రువుని లొంగదీయమన్నారు మరికొందరు. శత్రువుతో బహిరంగంగా తలపడాలన్నారు కొందరు, కాదు చీకట్లో రహస్యంగా పోరాడాలన్నారు కొందరు. శత్రువుని కటిక నేల మీద తొడగొట్టి పిలవాలన్నారు కొందరు, కాదు భావజాల గగనతలం మీద మట్టు పెట్టాలన్నారు మరికొందరు. కదిరి నరసింహస్వామి గుడిమంగట కూర్చుని తలపోశాను, శత్రువుని చంపాలనే వాళ్లే అంతా, అయినా శత్రు మృత్యు రహస్యం తెలిసిన వారు ఒకరూ లేరు. కోకిల ప్రవేశించే కాలించి ఒక కవిత. ఆ కవులంతా ఈ దారినే, ఆ కవులంతా ఈ దారినే నడిచారు, ఆకులు రాలుతున్న లోయల గుండా ఆకుపచ్చ మైదానాల్లో, ఎగురుతున్న ఎండుటాకుల గలగలల మధ్య నేడు కూడా చీనా కవుల పదముద్రలు. ప్రతి ఫాల్గుణ మాసంలోనూ చిగురించిన మామిడి తోపుల్లో వినవస్తాయి కబీరు రమైనీలు, రవీంద్ర సంగీత్. కాలచక్రక్రమం ముగిసిన ప్రతివేళ ఒక సంఘం కవి సమయం. నా పూర్వకవులంతా ఈ కొండదారిన ఈ రాళ్లపాటినే నడిచారు, ఎండిన చెరువుల పక్క, మండుతున్న అడవుల మధ్య, మహాజనసంద్రాల మధ్య. ప్రతి ఋతు సంధ్య వేళ వినవస్తూనే ఉంటారు బషో, ఇస్సా, భూసాలు. సతత హరితారణ్యాల ఆరాధకులు, అమెజాన్ కాంగో నదీ తీరాల ఆదిమ మంత్రగాయకులు, యూరిపిడిస్ నుండి రిల్క దాకా జీవోపాసకులు, వనదేవతా ప్రేమికులు, డ్రూయిడ్లు. చిగురిస్తున్న ప్రతి చెట్టు ఒక పూర్వ కవితావాక్యం, నేను పుట్టక ముందే చేసుకున్న పాత వాగ్దానం. చిట్ట చివరిగా నీటి రంగుల చిత్రం నుంచి ఒక కవిత. నా ఆరాటం ఇదే, బహుశా నా మొత్తం అరగంట ప్రసంగానికి దీన్ని నేను చివరి వాక్యంగా చెప్పచ్చు. నా ఆరాటం ఇదే. ఒకప్పుడు ఫ్లోరెన్స్ నగరంలో ఒక శిల పడి ఉండేది. ఎవరో శిల్పి దాన్ని ఒక శిల్పంగా మలచలేక వదిలేశాడు. మానవ శరీరవేత్త మాంత్రికుడు మైకెలాంజిలో అహర్నిశలు దాంతో ఏం సంభాషించాడో ఒకనాటికి డేవిడ్ మేల్కొన్నాడు. మైకెలాంజిలో ఒక రాయిని డేవిడ్ శిల్పంగా మార్చడం. మానవ శరీరవేత్త మాంత్రికుడు మైకెలాంజిలో అహర్నిశలు దాంతో ఏం సంభాషించాడో ఒకనాటికి డేవిడ్ మేల్కొన్నాడు. పడి ఉన్నాను నేను ఇట్లా ఈ నగరంలో, తిరస్కృత శిలగా వెతుక్కుంటున్నాను నన్ను ఒక శిల్పంగా మేల్కొల్పే హస్తాల కోసం. ప్రాచీన బ్రాహ్మీలిపి శాసనం లాంటి నన్ను చదివి నా ఆత్మ రహస్యం నలుగురికి వెల్లడించే వాక్కు కోసం. అడిగారట ఫ్లోరెన్స్ వాసులు మైకెలాంజిలోని, మేము రోజూ చూసే శిలనే ప్రవక్తగా నువ్వెట్లా మలిచావని. మేము రోజూ చూసే శిలనే ప్రవక్తగా నువ్వెట్లా మలిచావని. దానిలో ఏది డేవిడ్ కాదో దాన్ని చెక్కేశానన్నాడు. నా ఆరాటం ఇదే, నాలో ఏది చినివీరభద్రుడు కాదో దాన్ని తొలగించాలని.